కానీ పోయేలోపు ఒక 100 మంది లైఫ్ని మారుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు? పనులని కాదు బ్రో, నేను అది నెంబర్ అట్లా పెట్టాను. కానీ నాకు మాత్రం బ్రో, నేను ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోకపోయినా నా చుట్టూ ఉండే వాళ్ళకి నా నుంచి ఎవరైతే హెల్ప్ పొందారో, నేను ఎంతమందికి హెల్ప్ చేశానో వాళ్ళకందరికీ తెలుసు. నేను ఇంకా అందరికీ హెల్ప్ చేయలేను. ఉన్నవాడికి అందరికీ హెల్ప్ చేస్తుంటే ఇటు చేశాడు అనొచ్చు. నేను చాలా మందికి హెల్ప్ చేశా, హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ పొందిన వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పటికిప్పుడు నేను హెల్ప్ చేయలేను బ్రో, కానీ నా దగ్గర నేను ఒక మనిషికి భారీ స్థాయిలో ఊహించలేనంత స్థాయిలో హెల్ప్ చేసే మైండ్ సెట్ ఉంది నాకు. కానీ అలాంటి స్థాయి హెల్ప్లన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే నా ఫ్యామిలీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు, మా ఫ్యామిలీ ఇంక బ్యాక్కి వెళ్ళే సీనే లేదు, స్టాండర్డ్ మా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు అనే రోజు దాకా వచ్చేంత వరకు నేను పెద్ద హెల్ప్లు చేయలేను బ్రో, భారీ హెల్ప్లు చేయలేను. నాకు ఉంది, ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడలేను. చాలా బాధపడ్డా. ఆ పొజిషన్ రాకుండా ఉన్న వాళ్ళు ముందు స్టాండర్డ్ చేస్తున్నా ఫ్యామిలీని, వ్యాపారం కావచ్చు, అన్ని రకాలుగా సెట్ చేసుకొని అక్కడి నుంచి నేను బీభత్సం హెల్ప్ చేస్తే స్టిల్ నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నా, నా చుట్టూ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, చాలా మంది నాకు హెల్ప్ అడిగిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. అందరూ మోసాలు చేస్తున్నారు నిజమేనా? ఆయన అది నాకు మొన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాం బ్రో, రీల్ కూడా. అడిగిన వాడు అందరూ నేను ఇంకివ్వను డబ్బులు, నేను ఎవ్వడికి ఇవ్వను డబ్బులు. అంటే నాకు వచ్చి పలానా ప్రాబ్లం అని చెప్పి ఏ చెప్పినా కూడా నేను డబ్బులు నమ్మి ఇవ్వట్లేదు, ఆపేసా. నాకు ఏదైనా జెన్యూన్ కనిపించి నా టీం తరపు నుంచి కానీ ఎవరైనా వస్తే నేను పర్సనల్గా హెల్ప్ చేస్తాను, నన్ను అడిగిన వాడికి ఇవ్వను. ఎందుకంటే ప్రతి దాంట్లో మోసం బ్రో. ఎదవనాయాలు ఎట్టున్నారంటే, నువ్వు ఎంత మంచిగా ఉంటే అంతమంది మోసం చేస్తారు. నువ్వు ఎదవ అయితే నేను నోడు మోసం చేయలేడు బ్రో. నువ్వు మంచిగా కనపడు, ప్రతి ఒక్కడు పక్క పెట్టాడు. ఏంది బ్రో, మా ఇంటికాడ ఇల్లు కడుతున్నాడు కొత్త ఇల్లు, ఆ ఇంటికాడికి టీ తెచ్చిచ్చాడు ఒక అతను వీడియో చూస్తుంటే, తమ్ముడు ఖచ్చితంగా నువ్వు వచ్చి కనపడాలా, ఎందుకంటే అతను ఎర్రగా బుర్రగా ఉంటే టీ తెచ్చిచ్చాడు బ్రో. టీ తెచ్చి అమ్ముతా ఉంటే, నేను టీ తాగను, అమ్ముతా ఉంటే నాకు కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించి చాలాసేపు మాడతా. నీకు కూడా తెలిసిందా, ఆడను వచ్చిన మనం తిన్న కళ్ళు బయట డాబాలు కూడా అందరితో మాడుతుంటా, సర్వర్తో ప్రతి ఒక్కరితో ఏ ఊరు ఏంది అన్ని కనుక్కుంటా ఉంటా. అలాగే వాడిని కూడా ఏం తమ్ముడు టీ, అతను ఏంటంటే లోనాలా వచ్చి ఫ్లాస్క్లో టీ అమ్ముతున్నాడు, స్కూటీలో వచ్చి. ఏం తమ్ముడు స్కూటీ ఎంత టీ ఎంత సెట్ కావట్లేదు, ఎడిగిందుకు అమ్ముతున్నావు, షాప్ పెట్టుకోవాలి కదా, షాప్ లేకుండా ఎడిగింది అన్న ఎంత సంపాదిస్తున్నావు అంటే, రోజుకి 2000 ఆదాయం వస్తున్నాడు, 30 రోజులకి 60,000 సంపాదిస్తున్నాడు. నేను భయంకర ఇన్స్పిరేషన్ అనిపించిండు. అరే నాయన ఎవడో, నేను అన్నిటికీ రిలేట్ చేసుకుంటా. ఎవడెవడో సస్తా ఉంటారు కదరా, ఈడు చూడరా నాయన ఈ పిల్లోడు ఎంత బాగా కష్టపడుతున్నాను, నేను మనసులో భయం హ్యాపీ అనిపించి తిరిగేది. తమ్ముడు షాప్ పెట్టుకోవచ్చు కదా, పక్కన వాళ్ళని అడిగేది టీ తాను కదా, ఎట్టుందన్నా పలానా టీ ఎట్టుందంటే బాగానే ఉందండి, మరి టీ కూడా బాగుందండి కదా, షాప్ పెట్టుకోవచ్చు అంటే డబ్బులు లేవు కదా అన్నాడు. నేను ఎంత ఉడాలనాయాలో చూడు, వెంటనే ఇంక స్పాట్ నేను ఇస్తాను, నేను ఇస్తా అనమే కాదు, అక్కడ మన ప్లాట్ తీసుకున్నావు 40 దాంట్లో నువ్వు రేకుల షెడ్ వేసుకో, అడిగేది కూడా చూసుకో. నువ్వు తెలిసి నేను ఎప్పుడు అమ్మను తమ్ముడిది, దాంట్లో రేకుల షెడ్ వేసుకొని టీ బొంకు పెట్టేసుకో, ఆ టీ బొంకు కూడా నేను డబ్బులు ఇస్తావు, నువ్వు పెట్టుకో, సెట్ అయిన తర్వాత నాకు ఇద్దు అన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది అన్నాడా. తర్వాత అడగలే మనోడు, టీ అమ్ముకుంటాను ఒక 20 రోజులకు వచ్చి అడిగిండు బ్రో, 50,000 అడిగిండు, 50,000 ఇచ్చారు. ఇంక మళ్ళీ కానాలి. మధ్యలో ఒకరోజు కనిపించిండు, ఏదో జాబ్ అన్నాడు, వస్తానంటూ మళ్ళీ రాలా. చాలా బాధ వేసింది నాకు. అంటే ఆ మనిషి గురించి ఎంతమందికి చెప్పేది నేను నా వ్లాగ్ ఛానల్ కూడా ప్రమోట్ చేసిన అతని చూపించి జమ్ అట్లాంటి వాళ్ళు రాని. కానీ అలాంటి పర్సన్స్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నిజంగా జెన్యున్గా ఒకటి వచ్చి హెల్ప్ అడిగితే వద్దురా దండం ఎవరిని నమ్మకూడదు అని నిజంగా హెల్ప్ చేయాలన్న వాడికి హెల్ప్ చేయలేకపోతున్నాం. అట్లా అయిపోతుంది. ఎట్లాంటి నాకు ఇన్నేని బ్రో, నేను హెల్ప్ చేస్తే చాలు, నేను ఎవరిని నమ్మినా కూడా వాడు భస్మం. వాడకు నేను మంచితనం చూసి వీడైతే మంచి ఎరుపప్పు దొరికాడు అన్నట్టుకు వచ్చి శుద్ధి చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఏముండదు. ఒకడైతే నా రూమ్లో ఇంట్లో పడుకుంటా ఉంటారు, రేకుల షెడ్లో ఏసీ ఉంటుంది, ఆ రూమ్లో పడుకుంటా ఉండదు, 2 రూపాయలు స్టూడియో ఒకప్పుడు అందరు రివ్యూ చూసి వాళ్ళు తెలుసు. పడుకుంటుంది, మామ బాగాలేదు మామ 30,000 కావాలంటే ఫోన్ పే నెంబర్ చెప్పరా అనేసి కొట్టేసి పడుకున్నా. ఇంకంటే 30,000. ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. అని అడిగితే అసలు ఎంత దారుణం అంటే, అమ్మ రేపిస్తే ఇల్లుండిస్తా వదిలేసిన. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. అది చూసిన తర్వాత నేను అందరికి చెప్పింది కూడా, ఇన్స్టాగ్రామ్లో చెప్పింది ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, నువ్వు డబ్బులు ఇవ్వ దొరికి ఇస్తే నీకు ఇచ్చే అంత స్తోమత ఉంటే అతను 1,00,000 అడిగాడా, ఆ 1,00,000 ఇచ్చేయి. ఆ 1,00,000 ఇవ్వడం వల్ల వాడు ఎగ్గొడితే నీకు దానివల్ల నీ లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఎక్స్ట్రాలకి పోయి ఎచ్చులు పడి ఇచ్చేద్దాం, అడిగినోడికి అందరూ ఇచ్చేస్తాడే, నాటుకోవాల్సిందే సర్వం. ఎవడు రివర్స్ ఇవ్వకపోగా జరిగేది ఏంటంటే, ఇప్పుడు యాంకర్ ధనుష్కి నేను 1,00,000 ఇస్తే
యాంకర్ ధనుష్ 1,00,000 తీసుకున్నప్పుడు బాగానే ఉంటాడు బ్రో ఈ బ్రో కొంచెం అవసరం అనేది పార్టీ కానీ ఏదో ఒకటి తీసుకుంటాడు. ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇచ్చేసిన తర్వాత నాకు యాంకర్ రవికి యాంకర్ ధనుష్కి రోజు హ్యాపీ బర్త్డే బ్రో అంటే హ్యాపీ బర్త్డే బ్రో, థ్యాంక్ యూ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్ అన్నీ ఉంటాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత 15 రోజులు ఇస్తాను యాంకర్ ధనుష్, 16 రోజుల నుంచి నేను మెసేజ్ చేస్తే ఎత్తడు, ఫోన్ చేస్తాడు, ఎందుకంటే అతనికి డబ్బులు లేవు ఇవ్వలేకపోతున్నాను అనే ఫీలింగ్తో అబ్బాయి ఎక్కలేదు అబ్బాయి బాగోదనేసి దూరం అయిపోతాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ర్యాప్ మొత్తం పద్దాడి నుంచి నేను సీరియస్ అవ్వడం స్టార్ట్ అవుతా, నువ్వు ఫీల్ అవుతావు, ఇంకా మాట్లాడుకోవడం మానేస్తావు, శత్రువు వచ్చేస్తుంది ఎనిమి. నువ్వు 10 మందితో చెప్తావు డబ్బులు ఇచ్చింది కానీ స్పీడ్ ఇస్తాడు యాదిరెడ్డి సోది ఆయన కాగా డబ్బులు ఇచ్చిండు అనేసి నలుగురితో చెప్తావు. సో నువ్వు డబ్బులు ఇచ్చి 1,00,000 ఇచ్చి శత్రువులను చేసుకున్నట్టే ధనుష్ని. కానీ అదే 1,00,000 రూపాయలు నేను ఇచ్చినప్పుడు ఆ 1,00,000 వల్ల నాకు ఇంపాక్టే లేదు, నా వల్ల పోయేదేం లేదు అన్నప్పుడు 1,00,000 వదిలేస్తే ఇంకా ధనుష్తో నాకు ర్యాపో ముఖ్యమని అలాంటి సిచ్యువేషన్ డబ్బులు. అంతేగాని నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి ఎనిమిది తెచ్చుకోవద్దు. ఇంకొకటి తీసుకున్నాడు కూడా ఎట్లుండాలి తెలుసా బ్రో, అంటే చాలా తక్కువ ఉన్నారు, తక్కువేంది బ్రో, 99% ఇట్లానే ఉన్నారు బ్రో, మోసమే. 1% మాత్రమే ఒరే వాడు అడగగానే ఇచ్చాడు, నువ్వు తల తాకట్టు పెట్టినా ఏదైనా చెయ్యి, వాడికి అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఇవ్వాలి. ఏంది బ్రో నేను నేను 1,00,000 రూపాయలు నీకు అప్పుకి ఇచ్చానంటే నాకు ఆ 1,00,000 అవసరమైన టైంకి నువ్వు ఎగ్గొడితే ఏదో నడుకోవాల్సి వస్తుంది, ఎవరికైనా నామోషి ఉంటుంది కదా, నేను ఒకటికి ఇచ్చి నేను అడుక్కుంటున్నాను నీకు ఊడి మళ్ళా ఆ సిచ్యువేషన్. డబ్బులు తీసుకున్నప్పుడు నీకు ఇచ్చిన వాడికి తేవకూడదు, దూడు కూడా ఇవాళ స్పాట్లో తెచ్చేయాలి ఏదో ఒకటి, అట్లా లేదు బ్రో. అది నాకు బాగా బుద్ధి వచ్చి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టా, ఇంకోటి ఆడుకుని ఉంటాడు, వీళ్ళు స్టోరీ అన్ని పెట్టిపోయి మహాప్రభాన్ అది 12 లక్షల మంది చూసారు నిజాలు. ఎవరన్నా అడిగితే చెప్తా వెయిట్ అనగానే ఫోన్ పేలో డబ్బులు వేస్తాం అనుకుంటారు, ఆ లింక్ క్యాప్ చేసేస్తా, చూసుకోరా ఇంకంటే అది మించి వేరే చేయలేదు బ్రో. భలే బాధేసింది. కింద కామెంట్లు కూడా ఎవడో గట్టిగా దెబ్బేశారు నేను ఒకటి కాదు చాలా మంది ఇంకా మా ఏం చేయలేదు, చెప్పుకుంటే సిగ్గుచేటు మనల్ని అంటారు ఎందుకు ఇచ్చు అంత నమ్మకం కానీ. నేనంతే బ్రో, నేనంతే, నీకు తెలుసు ఇందాక గీత కూడా చెప్తా ఉన్నాను నిన్న కూడా నీకు, అంతే నేను చేస్తావు.